పోతన భాగవతము వామనావతారం స్థితి కశ్యపుల సంభాషణ ఇలా జరుగుతూ ఉంది. అన్నమైన దగ్రమైన తోయంబైన శాకమైన తనకు జరుగు కొలది అతిథి జనుల కట్టమాడకాయిడరేని ప్రేమవారు కలిగి లేని వారు. అన్నమైన దగ్రమైన తోయంబైన శాకమైన తనకు జరుగు కొలది అతిథి జనుల కటమాడకయిడరేని లేమ వారు కలిగి లేని వారు. అన్నమైనా మజ్జిగైనా నీళ్ళైనా చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా పెట్టాలి. అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైన వారు కూడా దరిద్రులే లేదా పేదవారే అని ఈ పద్య భావము. అంతేకాకుండా నెలత విష్ణునకును నిఖిల దేవాత్మున కాననంబు సికియునవన్ని సురులు వారు దనియదనియు వనజాతలోచనుండతడు దనియ జగములన్నిదనియు. నెలత విష్ణునకును నిఖిల దేవాత్మున కాననంబు సికియు నవనిసురులు వారు దనియదనియు నవజాతలోచనుండతడు దనియ జగములన్నిదనియు. చంద్రుని వలె చల్లని ముఖం కలిగిన దాన దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి. ఆయన ముఖము అయిన అగ్నిని బ్రాహ్మణులను సంతోషపెడితే విష్ణువు సంతోషపడతాడు అని, తర్వాత విష్ణుమూర్తి తృప్తి చెందితే సమస్త లోకాలు తృప్తి చెందుతాయి అని ఈ పద్య భావము. ధన్యవాదం.